సో ఇప్పుడు నెక్స్ట్ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత, దాదాపుగా 6 నెలల తర్వాత ఇలా ఒక అంటే ఇంతమంది జనాల్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్లు అందరూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ మధ్యలో నేను ఇక్కడ నుంచి మాట్లాడటం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ట్రైలర్ ఈ టీజర్ నేను చూసి అంటే రిలీజ్ అయినప్పుడు 4 రోజుల క్రితం బహుశా చూసినప్పుడు నేను ఆ ట్రైలర్ మొట్టమొదటిసారి చూడగానే నేను సందీప్ కూడా నా ఫేవరెట్ డైరెక్టర్స్లో లిస్ట్లో చేరిపోయాడు అనమాట ఆయన. ఇక సుహాస్ విషయానికి వస్తే, సుహాస్తో నేను రీసెంట్గానే పనిచేశాను. మీ అందరికీ తెలుసు, గుర్రపసిలో సుహాస్ ఒక చాలా ఇంపార్టెంట్ పాత్ర చేశాడు. అండ్ మీరందరూ కూడా చాలా మెచ్చుకున్నారు అతని పర్ఫార్మెన్స్కి. అయితే సుహాస్ యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి యాక్టర్ కానివ్వండి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట సెట్లో. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నేను తట్టుకోలేకపోయాను అసలు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి అయితే బాబు నీకు దండం పెడతాం బాబు అని. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, మనోడి పొద్దున్నే 6:00 పావుదక్క 6:00 వచ్చి కూర్చుంటాడు. అలా ఆయనతో పాటు అసిస్టెంట్ ఉంటారు, ఆయన అసిస్టెంట్, ఆయన కూడా వచ్చేసి కూర్చుని మేము వెళ్ళగానే ముందు వాళ్ళు ఎదురవుతారనమాట మాకు. సో అలాగే క్యారవాన్ ఉంటుంది, ఎప్పుడు క్యారవాన్లో ఉంటాడు, ఎప్పుడు సెట్లోనే ఉంటాడు. పొద్దునుంచి సాయంత్రం అతని పాత్ర ఉన్నా లేకపోయినా, సాయంత్రం ఒక్క షాట్ తీయాలన్నా కూడా పొద్దునుంచి ఉంటాడు. పిలిచారు కదా నేను ఇక్కడే ఉంటాను, డబ్బులు ఇస్తున్నారు కదా అనుకుంటాడే ఏమో తెలీదు. సో వచ్చి పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటాడు. ఏదైనా అతని షాట్ లేదనుకోండి, అసిస్టెంట్ డైరెక్టర్ లాగా క్లాప్ కొట్టడానికి ఏదో ఒకటి, అంటే ఆ సెట్లో మింగిల్ అయిపోయి ఆ సెట్లో అనుభవిస్తాడనమాట. బేసిక్లీ ఆ స్టోరీని, ఆ హోల్ ప్రాసెస్ని అనుభవిస్తారు. ఇక్కడ మనందరం చాలామంది సీనియర్ యాక్టర్లు, సునీల్ గారి దగ్గర నుంచి దాదాపుగా డైరెక్టర్స్ మనందరం కూడా బేసిక్లీ ఆ ప్రాసెస్ అంటే ఇష్టపడే మనం సినిమాల్లోకి వచ్చాం అనేది నా నమ్మకం. నాకైతే ఆ ప్రాసెస్సే ముఖ్యం. తర్వాత తెర మీద సినిమా చూసినప్పుడు ఓకే ఇది మనమే తీసాం అనుకుంటాం, కానీ తీసినంతసేపు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అనుభవించడమే మనందరి అంటే సినిమాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్టం అని నేను భావిస్తున్నాను. అలాగా ఆయన అయితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటాడనమాట. ఒక్కొక్కసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా కూడా, చిన్న పక్కకి ఏదో రీసెస్కి అట్లా వెళ్దాం అన్నా కూడా వచ్చి మాస్టరు పడుతుందిగా టైము పర్లేదుగా. సో అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట సెట్లో. నాకు ఒక్కొక్కసారి ఈరోజు ఒక్కటే షార్ట్ అయితే కనుక రేపు పెట్టుకుని నేను పంపించేయండి హోటల్కి అని అనిపించేది. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూ సుహాస్. అండ్ ఆ ప్రాసెస్ అంతా, సో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండి. అండ్ సినిమా విషయానికి వస్తే, అంటే చాలా మృదువైన సబ్జెక్ట్స్, చాలా భావోద్వేగాలకు లోన్ చేసే కథలు చాలా తక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. అయితే కొన్ని భావాలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి అండ్ అందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆడియన్స్ అందరూ కూడా. సో ఆ భావాలు ఎట్లాంటివి అంటే, హింస లేదంటే హేట్రెడ్, ఈ భావాల్ని చాలా మనం రిలేట్ అవుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. కానీ అవి కాకుండా మిగతా భావాలు కొంచెం అండర్ రేటెడ్ అయిపోయినాయి అనమాట. సో దానికి నిదర్శనం ఏంటంటే, 2 సినిమాలు చేసే, అంతకుముందు కొన్ని సినిమాలకి ఇప్పుడు ఆడిషన్స్ అవి తీసుకుంటున్నప్పుడు కూడా ఆడిషన్స్కి వస్తారనమాట. వచ్చి ఓకే రెడీ చేయి బాబు యాక్షన్ అనగానే ఒక్క అడుగు అంటాడు. ఫస్ట్ అప్పలనాయుడుతో మొదలు పెడతాడనమాట. అప్పలనాయుడే, ఆ తర్వాతే ఎవరైనా వస్తారు. తర్వాత ఆడికన్నా ముందు అప్పలనాయుడు వచ్చి కూర్చుంటాడు ముందు ఆడిషన్ రూమ్లో. అదే ప్రభాస్ గారు పౌర్ణమి అలాగే డార్లింగ్ లాంటి సాఫ్ట్ సినిమాలు చేశారు, దాంట్లో నుంచి ఎవరేం చెప్పరు, అప్పలనాయుడే గుర్తొస్తారు వాళ్ళకి. లేదంటే ఫోన్ ఇమ్మీడియట్గా ఫోన్ తీస్తారు. హలో ఎక్కడున్నావే, ఏంటి వదిలేస్తున్నావా, ఇలా మొదలు పెడతాడు. అన్ని ఆడిషన్స్ ఇవే, 95% ఆడిషన్స్ ఇవే ఉంటాయి. సో వీళ్ళల్లో ఇటువంటి కథలు చెప్పడానికి యాక్టర్లను ఎత్తుక్కోమంటే ఎట్లా ఎత్తుక్కుంటాం. సో సత్యకు కానీ సుహాస్కి కానీ ఇటువంటి పాత్రలు చేయడానికి మీరున్నారని భరోసా ఇస్తున్నందుకు మాకు చాలా కృతజ్ఞతలు, అండ్ చాలా రుణపడి ఉంటాం. సో ఈ సినిమాలో ఎమోషన్స్ ఒక
ఈరోజు హైదరాబాద్లో వరదలు వచ్చాయి, అందరం బాధపడుతున్నాము. సో ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా వరదలాగా మిమ్మల్ని మీ మీద ఉప్పెనెత్తాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి సినిమాలు ఎన్నో ఇంకా వరదల్లాగా వచ్చి మీ అందరి మనసులను దోచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, సాయి రాజేష్ గారు, నాకు యాక్చువల్లీ సాయి రాజేష్ గారు ప్రొడ్యూసర్ అని తెలిసినప్పుడు ఓకే ప్రొడ్యూసర్ ఇంతకుముందు కూడా చేశారు కదా అని అనుకున్నా. కానీ కథ కూడా ఆయనే అన్నప్పుడు ఒక అపోహ తొలగిపోయింది నాకు. చాలామంది అంటుంటారు అనమాట, మంచి కథలతో వెళ్తే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారని చెప్పి చాలా అపోహలు ఉంటాయి. కానీ మంచి కథ ప్రొడ్యూసరే వచ్చామని మనం బేసిక్లీ ఆయనే స్టోరీ పట్టుకొచ్చా అంటే లైక్ నాకు ఆ అపోహ తొలిగి టోటల్గా. అండ్ సునీల్ గారు సార్, ఆ రోజు కలిసాను మిమ్మల్ని. నేను చూసినప్పుడు అనగానే నాకు ఒక నిమిషం ఎప్పుడెప్పుడని వెయిట్ చేశాను. కానీ ఆ ఒక్క డైలాగ్, ప్రేమ గొప్పదా భయం గొప్పదా అనే డైలాగ్తో సూపర్ సో మచ్. అండ్ కాలభైరవ కంగ్రాచులేషన్స్ అండి. గ్రూపస్లో కూడా ఒక అద్భుతమైన పాట. అండ్ చాందిని చౌదరి, లైక్ యు ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.